మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు బైబిల్ గురించి ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, ద బైబిల్ ఇస్ అలైవ్, ఇట్ స్పీక్స్ టు మీ. దేవుని యొక్క వాక్యము జీవము కలిగి ఉంటున్నది, అది నాతో మాట్లాడుతూ ఉంటున్నది. ఈరోజు ఎంతమంది చెప్పగలరండి, దేవుని వాక్యము నాతో మాట్లాడుతూ ఉంటున్నదని? ఇట్ స్పీక్స్ టు మీ, ఇట్ యాస్ ఫీట్, దానికి పాదములు ఉంటున్నాయంట. హల్లెలూయా. వాక్యము సజీవముగా ఉంటున్నది. రెండోది, అది నాతో మాట్లాడుతూ ఉంటున్నది. మూడోది, ఆయన అంటున్నాడు దానికి పాదములు ఉంటున్నాయి. హల్లెలూయా. ఆ మాట ఎందుకు అంటున్నాడంటే, దానికి పాదములు ఉంటున్నాయి. ఇట్ రన్స్ ఆఫ్టర్ మీ, అంటే అది నా వెనక నా కొరకు పరిగెత్తుతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని వాక్యము ఈరోజు నీ కొరకు నీ వెంట అది పరిగెత్తుతూ ఉంటున్నదమ్మా. మనుషులు నీ కొరకు పరిగెత్తుతున్నారో లేదో, కానీ దేవుని వాక్యము సజీవముగా ఉండి దాని యొక్క జీవము నీకు ఇవ్వాలని, అది నీతో మాట్లాడాలని, అది పాదములు కలిగి నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు వాక్యము నిన్ను వెతుకుకొని వస్తూ ఉంటున్నది. తరువాత ఆయన అంటున్నాడు, ఇట్ హ్యాస్ హ్యాండ్స్, దానికి చేతులు ఉంటున్నాయి. హల్లెలూయా. ఇట్ హ్యాస్ హ్యాండ్స్, ఇట్ లేస్ హోల్డ్ ఆఫ్ మీ, అంటే దానికి దేవుని వాక్యానికి చేతులు ఉంటున్నాయి. ఆ చేతులతో ఆ వాక్యము నన్ను పట్టుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు ఆ మనిషి నన్ను పట్టుకోలేదు, వారిని నేను ఆనుకొని జీవిస్తున్నాను కానీ నన్ను వారు కేర్ చేయనంటున్నారు అనే ఆలోచనలు, తలంపులు, మాటలు అనేకం ఉంటున్నాయి, అనేకులకు ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యము, ఆయన అంటున్నాడు దానికి చేతులు ఉంటున్నాయి, అవి నన్ను పట్టుకుంటున్నాయి. పాపానికి వెళుతూ ఉంటున్నప్పుడు ఆ వాక్యము నన్ను పట్టుకుంటున్నది, అడ్డగిస్తూ ఉంటున్నది. దుర్క్రియలకు, అనీతికి, అన్యాయమునకు నేను వెళుతూ ఉంటున్నప్పుడు ఆ వాక్యము నన్ను వెళ్ళనివ్వకుండా పట్టుకుంటున్నది. ఈరోజు ఎంతమంది వాటిని అనుభవించగలుగుతూ ఉన్నారు? వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే ఆ వాక్యములోని యొక్క జీవము నీతో మాట్లాడడం నువ్వు చూస్తావు. ఈరోజు అనేకులు దిగజారిపోతున్నారు, పడిపోతున్నారు. ఎందుకంటే ఆ వాక్యములో జీవం ఉంటున్నది అనేదాన్ని గుర్తెరగని అంటున్నారండి. వాక్యానికి జీవం ఉంటున్నది. నువ్వు ఆలకిస్తే, గ్రహిస్తే, దాని మీద నీ యొక్క దృష్టిని ఉంచితే ఆ వాక్యము నీతో మాట్లాడుతూ